హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నారాయణ డీటెయిల్స్కి. ఇవాళ ఏంటంటే ముందు రోజు ఒకళ్ళ ఇంట్లోని మా ఇంట్లోని ఇది ఉమెన్స్ డే స్పెషల్ అయింది. మేము సెలబ్రేట్ చేసుకున్నాము. తర్వాత రోజుకో దగ్గర పెట్టుకుంటున్నాం అనమాట. అయితే అందరికీ ఫస్ట్ ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ ఉమెన్స్ డే. అందరం గేమ్లు ఆడుతూ చక్కగా ఆడుతున్నామో చూడండి. రకరకాల అన్ని గేమ్లు ఇవాళ ఒక దాంట్లో పెట్టాను. తర్వాత మళ్ళీ ఇంకొన్ని వేరే పెడుతూ ఉంటాను మీకు వీడియోలు. మొత్తం అన్ని గేమ్లు ఆడుకున్నాం. కానీ తక్కువ మంది అయ్యాం. ఎందుకు అంటే అందరూ ఊర్లు వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అని వెళ్ళారు. ఉన్నవాళ్ళ మటుకు ఏం మానేలేదండి. 4 ఉన్నామా 5 ఉన్నామా లేదు, ఎంతమంది ఉంటే అంతమంది సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం, చేసుకుంటున్నాము. అది హ్యాపీ ఉమెన్స్ డే చెప్పాం. 7 ఉన్నా, మరి 11 మందికి 12 మందికిను అంతే, మరి 7 చేసుకుంటున్నాం. ఇదండి ఇవాళ మొత్తం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చేలో మొత్తం వీడియో చూడండి. ఇదేమో చూసారా, గ్లాసులతోటి మ్యూజికల్ చైర్ అనమాట. ఈ గేమ్ అంతాను అందరూ ఆడితే ఒక్కొక్క గ్లాస్, అంటే తక్కువ గ్లాసులు పెడతాం. ఒక గ్లాస్ తక్కువ పెడతాం, ఎంతమంది ఉంటే అంతమందిలో 2 అవుట్ అయిపోయారు, మిగిలిన వాళ్ళు ఆడుతున్నారు. ఇది మొత్తం గేమ్స్. దీని తర్వాత ఏమో ఏం గేమ్ ఉంది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, స్కిప్ చేయకుండా వినండి. ఈ గేమ్ ఏమో హౌసీ కాయిన్స్, డైస్. డైస్తో వేస్తూ ఎన్ని వస్తాయో అన్ని హౌసీ కాయిన్స్ తీయాలి. తీసిన తర్వాత దీంతో ఏంటంటే ఒక 2 స్లిప్పులు రాసి పెడతాం, హై లో అని. వాళ్ళకి హై వచ్చిందా లో వచ్చిందో, హై వస్తే హై కౌంట్ చేస్తాం, లో వస్తే లో కౌంట్ చేస్తాం. లాస్ట్లో దాన్ని ఏమో అందరూ ఆడిన తర్వాత కౌంట్ చేసి ఎవరిది హైలు ఎక్కువ వచ్చాయి, ఎవరిది లోలు వచ్చాయో చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం ఫస్ట్ అండ్ సెకండ్. ఇది ఈ గేము.
ఇది స్ట్రా గేమ్స్ ఫ్రెండ్స్. ఆలులోనేమో ఒక టూత్ పిక్ గుచ్చాలి, దానిలోంచి స్ట్రా అలాగా నోటితోటి దించాలి, చేతితో కాకుండా నోటితో పెట్టాలి. అలా ఎవరు ఎక్కువ స్ట్రాలు పెడితే వాళ్ళు విన్ అయినమాట. ఇది స్ట్రా గేమ్. ఇలాగ అందరూ ఆడతారు. ఇది అందరూ ఆడిన తర్వాత ఇదేంటంటే ఎవరు ఎక్కువ స్ట్రాలు పెడితే వాళ్ళు విన్ అయినట్టు. ఇలాగే ఇది ఒక గేము. ఇలాగ 4-5 గేమ్లు ఆడుకున్నాం సరదాగా. ఏదో సింపుల్గా గిఫ్ట్లు ఇచ్చుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మొత్తం స్కిప్ చేయకుండా వినండి. మీరు గెస్ చేయండి ఎవరు ఏ గేమ్లో విన్ అయ్యారో మీరు గెస్ చేయండి. ఆటలన్నీ ఫుల్గా పెడుతున్నాను కదా, గెస్ చేసి కామెంట్లో పెట్టండి. నేను మీకు తర్వాత ఎవరు విన్ అయ్యారో చెప్తాను నెక్స్ట్ వీడియోలోని. నా వీడియోలో ఏదో ఒక వీడియోలో చెప్తాను. ఇక ఫస్ట్ ఆవిడ రజని, ఈవిడ పేరు రత్న. అందరూ ఆడారు అనమాట. మొత్తం వాళ్ళందరి అంటే నేను ఆడలేదు, ఎందుకంటే మా ఇంట్లో సెలబ్రేషన్ నేను కండక్ట్ చేశాను కాబట్టి నేను ఆడలేదు. అందరి చేత ఆడి ఇంకో దగ్గరికి వెళ్తే నేను ఆడతాను. అది ఎవరింట్లో స్పాన్సర్ చేస్తామో, ఎవరు కండక్ట్ చేస్తామో వాళ్ళకి మటుకు ఆడే ఛాన్స్ ఉండదు. ఇక చూసారు ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నారో అందులో పెట్టడానికి. ఒక్క స్ట్రా వెళ్తే తర్వాత ఈజీ తెలుస్తుంది ఎలా పెట్టాలో. అవి ఒకటి పెట్టారు. కొంచెం కష్టమే, ఎందుకంటే కాన్సన్ట్రేషన్గా ఆడాలి ఇది. అదిగో తర్వాత కొంచెం బాగానే పెట్టారులేండి. కానీ కష్టమైన గేమ్లు కదా, అంటే అలాగని కష్టమంటే ఉరుకులు పరుగులు చేయక్కర్లేదు కదా, కూర్చొని చక్కగా. ఇది ఈ గేమ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఈ గేమ్లోనే, అందుకు ఇలాగా ఆడడం. ఇంకా ఈవిడేమో రమ, ఈవిడ ఎక్కువ పెట్టలేపారు, 3ో 4ో పెట్టారు. ఈవిడ రమ, ఈవిడ ఆడుతున్నారు ఇప్పుడు. ఒక్కొక్కళ్ళ పేర్లు మీకు ఎందుకు చెప్తున్నానంటే విన్ ఎవరయ్యారో పేర్లు బట్టి మీరు ఏమైనా చెప్పగలుగుతారేమో అని మీకు పేర్లు మళ్ళీ అందుకే పేర్లు చెప్తున్నాను. ఈవిడ మాధవి అన్నమాట. ఈవిడ ఆడుతున్నారు. అయితే మీకు ఇంకోటి చెప్పలే కదా, ఏ గేమ్ అయినా 1 మినిట్ పెడతాం మేము మా కిట్టీలో మటుకు. ఎందుకంటే మరి హాఫ్ మినిట్ అలా పెడితే తొందరగా అయిపోతుంటాయి కదా, మరి 2-3 గంటలు ఎంజాయ్ చేయాలంటే అన్నీ ఉండాలి కదా. అందుకు 1 మినిట్ పెడతాం, స్టాప్ వాచ్ పెట్టుకుంటాం. 1 మినిట్లో స్టాప్ అనగానే ఆగిపోతూ ఉండాలి కంపల్సరీగా. చాలా కొంచెం స్ట్రిక్ట్గానే పెట్టుకుంటాం, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి వచ్చింది వీళ్ళకి రాలేదని. ఇదిగో ఈవిడ భారతి, ఈవిడ ఆడుతున్నారు ఇప్పుడు. ఈవిడ తర్వాత నెక్స్ట్ కూర్చున్న ఆవిడ వసంత, ఆవిడ ఆడతారు. ఇంకా ఈవిడ గొప్ప ఫాస్ట్గా చాలా ఎక్కువ పెట్టారు. ఈ గేమ్లో ఈవిడే విన్ను. తర్వాత మ్యూజికల్ గ్లాస్ పెట్టాను కదా, అందులో ఈవిడ రత్నాను ఫస్ట్ ఇందా చూపించారు కదా, 1, 2 వచ్చారు. తర్వాత ఏమో హౌసీ కాయిన్స్ చెప్పాను చూసారా, హౌసీ కాయిన్స్ ఆడడంలోని అదే డైస్ వేసి హౌసీ కాయిన్స్ ఎక్కువ తీయడంలోని ఈవిడ రమ అని వాళ్ళిద్దరు వచ్చారు. ఈవిడ అన్నింటిలోని ఫస్ట్ ప్రైజ్. ఈవిడ 3 గేమ్లు పెడితే 3 గేమ్లో ఫస్ట్ ప్రైజ్ భారతీయ కొట్టేశారనమాట. గిఫ్ట్లు ఏం భారీగా ఇవ్వండి, సరదాగా ఏదో ఆడుకుందామా ఇచ్చుకున్నామా అంతేను. ఇది చూసారు ఎన్ని పెట్టిస్తున్నారు ఆవిడ, ఎంత గబగబని. ఈవిడ 10, 11 పెట్టినట్టున్నారు, ఎన్నో చాలానే పెట్టారు ఈవిడ.
ఇదండి వీళ్ళు చూసారా కిట్టి పార్టీ అంతా ఎలా ఉందో చూసారా, ఎలా ఎంజాయ్ చేసాము. దీనికి మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటేనండి వయసుతో సంబంధం లేదు, ఏమీ లేదు. మన ఆటలు మనం ఆడుకోవాలి, మన పాటలు మనం పాడుకోవాలని మనకి మనమే ఉండాలి. ఇదిగో ఈవిడ రజనీ, ఇందాక చూపించాను కదా రజనీ ఈవిడ. ఇదండి ఇవాళ మా ఉమెన్స్ డే స్పెషల్ వీడియో మీకు పెడుతున్నాను. దీంతోపాటు రేపు ఇంకా మంచి పెడుతున్నాను టాపిక్ మాట్లాడాను ఉమెన్స్ డే గురించి, అది కూడా వినండి. స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా గేమ్స్ మీరు కూడా ఇలా ఎంజాయ్ చేస్తారా? ఎవరెవరు ఎలా ఎలా ఆడతారు? ఇంకా ఏం కొత్త కొత్త గేమ్స్ మీ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్. తప్పకుండా కామెంట్లు పెట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. విన్నర్స్ ఎవరో నేను రేపు చెప్తా అన్నాను కానీ లాస్ట్లో చెప్పాను చూసారా. ఈవిడ పాపం ఈవిడ ఒక దాంట్లో ఇందులో సెకండ్ వచ్చారు, ఈవిడ కూడా ఒక దాంట్లోని, మిగిలిన వాళ్ళందరూ రాలేదనుకోండి. ఇగో ఈ భారతీయ 3 ఛాన్సులు 3 ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.